विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ॐ नमः चण्डिकाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं महादेव महादेव महादेव। శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 660వ ఆంధ్ర శాంతి సప్తకలోని 5వ పర్వమైనటువంటి మౌసల పర్వములో పేజీ నంబరు 683 217 సీజన్. ఇవాళతో మౌసల పర్వం అయిపోతుంది. అందరూ వెళ్ళిపోయాడు. వచ్చే పర్వం పాండవులు వెళ్ళిపోతారు. ఆ తర్వాత స్వర్గంలో అదే చార్ధామ యాత్ర. పాండవులు వెళ్ళిపోవడమే చార్ధామ యాత్ర. కరెక్ట్ గా చార్ధామ యాత్ర ప్రారంభమైంది ఈ ప్రారంభం. అందుకని ఇవాళ మౌసల పర్వం అయిపోతుందని మనం ఆపేస్తాం. మహాప్రస్థాన పర్వం రేపటి నుంచి ప్రారంభిస్తాం. 176 పద్యాలు ఉన్నాయి. మనకి 16 రోజులు. కాబట్టి రేపటి నుంచి ఈ పర్వము కొంతవరకు చెప్పి తర్వాత రుక్మిణీ కళ్యాణం ప్రారంభం. భాగవతం. ఎందుకంటే ఈ రుక్మిణీ కళ్యాణం అయిపోయేటప్పటికి ఇది కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత అంటారా, సరే ఏవో 2-3 ప్రపోజల్స్ పెట్టారు, ఆలోచిస్తున్నాను, చూస్తాను. ఈ ఫలశ్రుతి కూడా మీరు విన్న తర్వాత భారతము ఎందుకు వినలేదా అని అప్పుడు బాధపడతారు. అయితే మన చిరంజీవి నాకు దైవదత్త పుత్రుడు చిరంజీవి మౌద్గల్య. దీన్ని యూట్యూబ్ లో మీ అందరూ ఎప్పుడు పడితే అప్పుడు వినడానికి ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. 675 రోజుల్లో ఒక్క అక్షరము కూడా చెప్పడం అనేటువంటిది మహాదేవుడి. ఒక్క అక్షరం కూడా వదలక ఆఖరి రోజున నేను ఎలాగో చెప్తాను. ఇంత మహాయజ్ఞం నా చేత పూర్తి చేయించినటువంటి శ్రీమతి సుజిత, శ్రీమతి శివకుమారి నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే వారి సహాయ సహకార సంపత్తితోనే ఈ మహాయజ్ఞం. రెండవది మీరు ఒక్కడు విన్నా, ఇద్దరు విన్నా, ఎవరో ఒకళ్ళు వచ్చారు కదా, మీరు వింటున్నారు కాబట్టే నేను చెప్పగలను. అలా మీరు కాబట్టి ఇవాళతో మౌసల పర్వం మొత్తం. ఈయన వ్యాసుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నాడు తన గోడు. ఏం చెప్పమంటావు? ఇక్కడ వ్యాసోపదేశం అండి. వ్యాసుడు తక్కువ పద్యాలు చెప్పాడు, మొత్తం గీతా సారాంశం చెప్పేశాడు. చాలా తక్కువ, 8-9 పద్యాలు చెప్పాడు, కానీ మొత్తం గీతా సారాంశం. దాంతో అర్జునుడికి
మహాదేవ్. కాబట్టి కృష్ణుడు బలరాముడు వెళ్ళిపోయాడు, నువ్వు ఏడవడం కాదు నాయన, ముందర నువ్వు వెళ్ళిపో, మీరు వెళ్ళిపోయినారు. అది విన్న అర్జునుడు పాండవులు వాళ్ళు సిద్ధపడిపోయారు. అంతే తప్పితే మనం ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఒంటి మీద పడిన దుమ్ము తొలిపినట్టుగా నువ్వు శరీరాన్ని వదిలిపారేయాలి. దీని మీద విపరీత వ్యామోహం తెచ్చుకోకూడదు. అయిపోయింది, ఇన్నాళ్ళు చేసావు, అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు టకటగా. ఈ మాట చెప్పగానే పాండవులు అందరూ కూడా పదండి అన్నారు. అందుకని అప్పటికి 36 సంవత్సరాలు అనుభవించారు, వాళ్ళు చేశారు, వెళ్ళిపోయారు. కాబట్టి కురుక్షేత్రం తర్వాత వీళ్ళు పాలించింది 36 సంవత్సరాలే, గుర్తుపెట్టుకో. వెళ్ళిపోయారు అక్కడ. కాబట్టి ఇప్పుడు మనం ఈ కోసల పర్వాన్ని పూర్తి చేద్దాం. మహాదేవ్. వేదవ్యాసుడు అర్జునుడికి హితోపదేశం చేయుట. అనవిని మహాముని క్రీడికి. ఇలా అర్జునుడు మాట్లాడేప్పటికీ అప్పుడు మహాముని, మునుల్లో కల్లా పెద్దవాడు ఆయన క్రీడి అర్జునుడితో ఇలా సంయమి దత్తోగ్ర శాప నిహతి అఖిల యాదవులు అట్లయి. నాయన ఏమిట్రా యాదవులు తెచ్చుకోరు, ఆటలు మీరు చాలా గొప్పవాడు. సంయమి దత్తోగ్ర శాప నిహతి. సంయమి వరులు అంటే ఋషులు, విశ్వామిత్రుడు, కణువుడు, నారదుడు వీళ్ళు వచ్చారు కదా, వాళ్ళ చేత ఇప్పబడినటువంటి శాపపు దెబ్బ చేత వీళ్ళు అలా అయ్యారు. తుంగ కాదు కొట్టింది, తుంగ కొడితే చచ్చి ఎందుకు చచ్చిపోతారండి జనాలు. మీరు అందుకే అప్పుడప్పుడు మీరు చూస్తే మనకి భగవంతుడి రక్ష ఉందంటే మొత్తం ప్రపంచం వచ్చి నిన్ను పొడిచినా నువ్వు బాగుపడ. నీకు ఆయన రక్ష లేదనుకోండి, ఒక్కోసారి మనం చూస్తాం. నాకు తెలుసు ఒక ఆయన మంచం అండి, మంచం ఎంత హైట్ ఉంటుంది చెప్పండి, మామూలు మంచం, దాని నుంచి కింద పడి చచ్చిపోయాడు. తెలుసా మీకు? నాకు తెలుసు ఆయన పేరు ఎందుకని నేను చెప్పాను, మీకు తెలియదు రండి. ఎలాగో ఆయన మంచం నుంచి. కాబట్టి మీరు భగవంతుడు రక్ష ఉన్నంత వరకు దేనికి భయపడాల్సిన అవసరం. అయినా నువ్వు వాళ్ళు చనిపోయారు వీళ్ళు తుంగలు చనిపోయారు అంటారు ఏంట్రా బాబు, నువ్వు అన్నది కరెక్ట్. ఏది భయంకరమైనటువంటి ఆయుధములు దెబ్బల్ని కూడా సహించగలిగినటువంటి వాళ్ళు ఆ సంయమి దత్తోగ్ర శాప నిహతి, శాపం వల్ల నిహతి, ఆ దెబ్బతో కుట్టుకుపోయారా యాదవ్. తుంగలు కాదు వాళ్ళని కొట్టింది, దానికి అడలగా, దానికి నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఇంకొక చిన్న విషయం మీరు ఇంకా వెళ్ళి ఎరుగుతాడు. అసలు ఆ సమయంలో కణ్వుడిని, విశ్వామిత్రుడు, నారదుడు ఇక్కడికి రావాలని వాళ్ళకి బుద్ధికి తోచింది. అంటే యాదేవి సర్వోపదేశ బుద్ధి రూపేణ సంస్థ, కృష్ణుడు బుద్ధి పుట్టించాడు. వీళ్ళకి ఏమని బుద్ధి పుట్టించాడు? వాళ్ళని ఏదో పరీక్ష చేద్దామని బుద్ధి పుట్టించాడు. వాళ్ళ చేత శాపం ఇప్పించాడు, వీళ్ళు శాపం పొందట్టు చేశారు. ఎందుకని అయిపోయింది అవతార పరిసమాప్తి. ఆయనకి తన భేదం లేదు, ఆయనకి తన శరీరం మీదే లేదు అంటూ ఇక్కడ ఆయన చెప్తాడు. ఏమయ్యా, 3 లోకములకు భాగవతంలో చెప్తారు, కేళిలోల దృప్త్యాల అంటే కేవలము కళ్ళతోనే నా చతుర్దశ భువనామల్ని ఏలగలిగినటువంటి శ్రీకృష్ణుడు ఇది తప్పించాలని తప్పించలేడా? ఈ శాపాన్ని తప్పించలేడు, గలడు, కానీ తప్పించుకోదలుచుకోడు. అయిపోయింది, పని అయిపోయింది. దానికి ఏదో కారణం కావాలిగా, ఆయనకి ఏదో కారణం కావాలి. లేకపోతే ఎప్పుడో 36 సంవత్సరాల క్రితం జరిగిన కురుక్షేత్ర యుద్ధం గురించి
సాత్యకి ఈ రోజున ప్రద్యుమ్నుడితో కృతవర్మతో మాట్లాడటం ఏంటండి చెప్పండి. ఎప్పుడూ 36 సంవత్సరాలు. పైగా వాళ్ళు వీళ్ళకి ఏం వాళ్ళు కొట్టుకున్నది కౌరవులు పాండవులు, వీళ్ళకి ఏ బంధం లేదు. ఏదో బాంధవ్యం ఉంటే ఉండవచ్చు. హరి ఎరుంగు మున్నా సంక్షయము నాయన, ఇలా వాళ్ళు నాశనం అయిపోతారు, యాదవ కులం నాశనం అయిపోతారని హరికి శ్రీహరికి తెలుసు. శ్రీకృష్ణుడికి ఆ విషయం ముందరే తెలుసు. అన్నా అన్నా నాయనా అని చెప్పేద వినుము, నీకు చెప్తున్నాను వినవయ్యా. ప్రాప్తకాలంబగు పనికి అడ్డపడయేనని అంటే అది జరుగుతుంది. అది జరిగేదానికి ఎందుకు నేను అడ్డుపడాలి అనుకుని ఉపేక్షించాడు. కాబట్టి ఇప్పటి నుంచైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవడన్నా ఈ నుండి ఏమండి మీకు వచ్చే సంవత్సరం మారకం అంటే ఏదో ఉందన్నారు అనుకోండి, మరణం, వెంటనే జపాలు హోమాలు తంత్రాలు వెంటనే కూర్చో, నెమ్మదిగా అన్ని బంధాలను పెంచి నెమ్మదిగా భగవంతుడి దృష్టి ఆయన వైపు మళ్ళీ పుట్టి చావాల్సిన అవసరం. నువ్వు కంగారు పడిపోయి కొన్ని కంగారు పడ్డావు, తప్పించుకోగలవా? మనకి భాగవతం చెప్పింది అదొకటే. కంసుడు కంగారు పడిపోయాడు, తప్పించుకోగలిగాడా? తప్పించుకోలేదు. ఎన్ని ప్రయత్నాలు చేశాడు వాడు? ఈ ప్రయత్నాల్లో ఇంకా ఎక్కువ పాపం చేశాడు వాడు. ఇప్పుడే నాకు ఇది ఎలాగో తప్పు. అదే ఖట్వాంగుడు అని రాజు మనం విన్నాం భాగవతం. తప్పించుకోలేదు. పొద్దున వెంటనే రాజ్యానికి ఇష్టపెట్టి చేశాడు, హాయిగా తపస్సు చేసుకోండి మోక్షం. కాబట్టి అదేదో తప్పించుకునే ప్రయత్నం చెప్పదు, అది తప్పించుకోలేవు, తప్పదు. తప్పని దానికి నువ్వు తప్పించుకునే ప్రయత్నం ఎలా చేస్తావా నువ్వు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది నీకు తప్పదు, నువ్వు అనుభవించి తీరాల్సింది. అందుకని ప్రారబ్ధము నువ్వు అనుభవించితేనే పోతుంది. అందుకని కృష్ణుడికి తెలిసే కృష్ణుడు ఉపేక్ష తీశాడు. ఆత్మ భావించి లోపల అనుకొని అతడు ఉపేక్షాపరుడై ఉండేగాక. ఆయన లోపల ఆయన అనుకున్నాడు ఇది ఎలాగో జరగదు, యాదవ నాశనం తప్పదు కాబట్టి ఆయన ఏం చేశాడు? అలా ఉన్నాడు, ఉపేక్ష అంటే ఉదాసీనంగా ఉన్నాడు, న్యూట్రల్ గా ఉన్నాడు. మూడు భువనములు అన్యదత్వంబు పొందజేయ జాలువాడు కణ్వాదులు శాపముడుప శక్తి లేకుండా. మూడు లోకములు అన్యధాత్వం అంటే మూడు లోకములకు అన్యధాత్వము అంటే వేరుగా చేయగల సృష్టి స్థితి లయలు చేయగలిగినటువంటి ఒకరు కాదు చేయగలిగినటువంటి ఆ శ్రీకృష్ణుడు కణ్వాదులు ఇచ్చిన శాపాన్ని మరల్చలేడా ఆయన కావాలనుకుంటే? ఇప్పుడు అశ్వత్థామ మొత్తం నిష్పాండవం చేస్తాం, పాండవులు లేకుండా చేస్తాం అని చెప్పి వేశాడు. మరి పరీక్షితుని బతికించాలి ఆయన. పాండవ కులము వర్తించేటట్టు చేయలే. పరీక్షితు కొడుకు జనమే చేయడు, ఇలా రాలా? మరి ఏమైంది? ఆయన బ్రహ్మశిరో నమ్మకాసం ఆయన ఎదుర్కొన్నానా? అన్నీ ఆయన దగ్గర అణిగిపోయి. కానీ ఇదేమనుకున్నాడు ఆయన? ఇది ఇలా జరగవలసిందే, జరగానే ఇది ఇలా జరగవలసింది. అందుకే ఇదే వసుదేవుడు కూడా చెప్పాడు చూడండి, కృష్ణుడు ఎందుకో ఉపేక్ష చేశాడయ్యా, అందుకే ఇంత జరిగింది, లేకపోతే కృష్ణుడు ఉండగా ఇంత నాశనం ఎలా జరుగుతుంది అని చెప్పాడు వసుదేవుడు అర్జునుడు. అదే మాట ఇప్పుడు వ్యాసుడు చెప్తున్నాడు అర్జునుడు. అవశ్యంబు భావి అయినది గాన యదునాశమయ్య చూడు నాయన. ఇది ఖచ్చితంగా అవశ్యం, ఇది ఇలా జరగవలసి ఉంది, అందుకే యదునాశమైంది సుమా. ఉత్పలమాల అది నీవనిసేయ నీ వలని నెయ్యమునన్ కృప అది నీ వలన, నీ మీద ఉన్నటువంటి కృప దయతో, నీ మీద ఉన్నటువంటి నెయ్యము స్నేహంతో,
నువ్వు యుద్ధం చేసేటప్పుడు చెప్పాడు. అనుకుంటూ ఉండొచ్చు, నువ్వేమన్నావు ఇప్పుడు, నేను బోయల్ని ఎదిరించలేకపోయానండి అని నేను అన్నావే. అది ఎంతమంది సంసప్తకులు, కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళు. అలాగే కురువీరులు కొన్ని వేల మంది ఉన్నారు. ఇంతమంది సైన్యాన్ని ఎదిరించగలిగిన నేను కేవలం ఒక బోయల్ని ఎదిరించలేకపోవడం ఏంటి అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీకు ఒక విషయం చెప్పనా, నీ మీద ఉన్న స్నేహం కొద్దీ, నీ మీద ఉన్న కొద్దీ, వాత్సల్యం కొద్దీ అప్పుడప్పుడు మీరేం చేస్తూ ఉంటారంటే, ఇది బాగా వినాలి, మీ మీద ఉన్న స్నేహం కొద్దీ మీకు ఏదో ఒక వరం వద్దాం అనుకుంటాడు. మీరు అన్నాను అనుకో, పోతున్నారు. వాళ్ళు మీ జోలికి ఎందుకు వస్తారండి? అదే పని పాట లేదా? మీ జోలికి ఎందుకు వస్తారు? కాబట్టి నీ మీద ఉన్నటువంటి స్నేహము, నీ మీద ఉన్నటువంటి కృప కొద్దీ నువ్వు యుద్ధం చేసే రోజున, ఏది కురుక్షేత్రంలో గాని మిగతా యుద్ధాలు చేసేటప్పుడు గాని, వధించు శూలధరతా స్ఫురణం బెసగా. నువ్వు కూడా తెలుసు, నీకు కూడా నీకు కనపడేట ఆయన రథం తోలుతున్నట్టు కనిపించింది, కానీ ఆయన నీ ముందర శూలాన్ని పట్టుకుని నువ్వు చంపాల్సిన వాళ్ళని ముందర ఆయన చంపేస్తున్నాడు. చచ్చిపోయిన వాళ్ళ మీద నువ్వు బాణం వేసావు. ఇది జరిగింది. కృష్ణుడు, అర్జునుడు కూడా అడిగాడు, మీకు గుర్తుంటే బాణం. కృష్ణ, నాకు ఏమిటో విచిత్రంగా ఉందయ్యా, నా ముందర ఒక ఆయన శూలం పట్టుకుని ఎవరినైతే నేను కొట్టాలనుకుంటున్నానో వాళ్ళని కొట్టేస్తున్నాడు ఆయన శూలం పెట్టి. ఆ తర్వాత నేను వాళ్ళని కొడుతున్నాను. అప్పుడు వాడు పడిపోతున్నాడు. ఏమిటన్నాడు అంటే, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివస్వరూపంలో, ఇక్కడ కృష్ణ స్వరూపంలో నీ రథాన్ని తోలుతున్నాడు. శివస్వరూపంలో నీ శత్రువుల్ని వర్తిస్తున్నాడు. ఆల్రెడీ ఆయన చంపేసిన వాడిని నువ్వు వెళ్ళి బాణం కొట్టు, పడిపోయాడు. నేను కొట్టాను నువ్వు అనుకుంటున్నావు. చెప్పేశాడు ఇక్కడ. యశగంగా ముందర ఆ దేవుడు నీ ముందర శూలాన్ని పట్టుకొని నీ శత్రువుల్ని నిహతుల్ని చేశాడు కాబట్టి నువ్వు యుద్ధంలో గెలిచావు. అది నీ పరాక్రమం కాదు అర్జున, అది నీ శక్తి కాదు, ఆయన నీ గురించి ఎందుకు చేశాడయ్యా? నీ మీద ఉన్న నెయ్యము కృప, నీ మీద ఉన్న నెయ్యము కృప. అది దాని కాంచు భవదీయ సమంచిత దృష్టి కావాల. కాబట్టి అది నీ కూడా చూసావు. కానీ ఇప్పుడు ఆయన నిన్ను కాపాడలేదు. ఎందుకని? అయిపోయింది. నీ బలం కూడా అవసరం లేదు. నీకు ఇప్పుడు ఇంత బలం అవసరం లేదు, తీసేసాడు. కాబట్టి ఇన్నాళ్ళు నిన్ను కాపాడింది ఆ శ్రీకృష్ణుడు. ఇన్నాళ్ళు నీకు వెన్ను దండగా ఉన్నది ఆ వెన్నుడు. ఇన్నాళ్ళు నీ విజయానికి రహస్యం ఆ విష్ణుస్వరూపమైన కృష్ణుడు. ఆ విష్ణువే శివస్వరూపంలో వచ్చి దండించు. ఇప్పుడు నిన్ను కాపాడలేదు. ఎందుకని? అవసరం లేదు. ఇప్పుడు అయిపోయింది, పని అయిపోయింది. నిన్ను కావాడా ఆ మురాంతకుడు. అది కాల విపర్యం. ఇప్పుడు కాలం అనుకూలించట్లేదు. నువ్వు కూడా నీ ప్రస్థానానికి నువ్వు ఈ తనువు చాలించే అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు నిన్ను కావాలి. ఎవడు? ఆ మురాంతకుడు. మురా అనే రాక్షసుని అంతం చేసినటువంటి ఆ శ్రీకృష్ణుడు ఇప్పుడు నిన్ను కాపాడతాడు. ఆ శ్రీకృష్ణుడి కృపా దృష్టి నీ దగ్గర ఉందనుకో, ఇటువంటి వాళ్ళు పోయి అసలు నీ జోలికి రాగలరని చెప్పు. అర్జునుడు ఉండంగా, ఏమంటే మొత్తం అశ్వమేధ యాగానికి అర్జునుడు ఒక్కడు వెళ్ళాడు రక్షకుడుగా. ఎన్ని యుద్ధాలు చేశాడని మనం ఆనుశాసక పరంలో చూసాం కదండి. ఎన్ని యుద్ధాలు చేశాడు. ఒక్క అర్జునుడు లేరు, ఆయన వెనకాల ఎవరు లేరు, సైనికులు లేరు, ఎవరు లేరు. కొంతమంది ఆప్తులు, హితులు, సన్నిహితులు. ఎన్ని యుద్ధాలు చేశాడు. అటువంటి వాళ్ళు ఒక బోయలు, అడవి మనుషులు ఎదిరించడమా? వాళ్ళని ఏమీ చేయలేక ఈయన
చివరికి రుక్మిణి మొదలైనటువంటి ముఖ్యమైన వాళ్ళని రక్షించుకుని నేను వచ్చేయడం. కాబట్టి ఇది విన్న తర్వాత అయినా మనకి అహంభావం అణిగిపోవాలి. నువ్వు ఆ భగవంతుడి కృప నీ మీద ఉన్నంత వరకు నువ్వు ఇలా పైకి వస్తావు. కృప లేదు, అలా పడిపో. కాబట్టి ఆయన కృప కోసం, ఆయన కృపకి పాత్రులు అవ్వడం కోసం నువ్వు నిరంతరము ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది మిత్రమా. చంపకమా ధరణి భరంబు బాప, అది చెప్తున్నాడు. ధరణి భరంబు బాప, ఇదే భగవద్గీత శ్లోకానికి యథాతథా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. అందుకని పాపభరం పెరిగిపోయినప్పుడు ఈ దుష్ట శిక్షను దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించడానికి ఆయన అవతారం. ఆయన ఏం చేస్తాడు? తనకి సహాయంగా నీలాంటి వాళ్ళు కొంతమందిని ఎన్నుకుంటాడు. అయిపోయిన తర్వాత నీ శక్తిని కూడా ఆయన లాగేస్తాడు. నీ శక్తిని కూడా ఆయన లాగేస్తాడు. అవతారము నొందిన విష్ణుడు, అది ధరణి భరంబు బాబ అవతారంబు పొందిన విష్ణుడు ఆ తెరంగు అరుగదిని ఆ ధరణి భరాన్ని బాపడానికి ఆ విష్ణువే అవతారము అంటే పైనుంచి దిగుతాడు. అవతారం దిగి ఆ తన పని చెయ్యాలనుకున్న పని చేసేసి అజరామర నిష్కల నిర్వికార, అది అప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆజరము అంటే ముసలితనము లేని, అమర్ర అంటే మరణము లేని, నిష్కళ అంటే కళలు లేనిది. కళలు, కళ అంటే ఏమిటి? వికారం. ఇప్పుడు చూడండి, మనకి చంద్రుడికి 15 కళలు ఉన్నాయి. నిన్న ఉన్నట్టు చంద్రుడు ఇవాళ ఉండడు. ఆయనకి రోజుకు ఒక కళ పెరుగుతూ ఉంటుంది. పౌర్ణమి నాటికి అన్ని కళలు వచ్చేస్తాయి, మళ్ళీ ఒక్కొక్కటి తగ్గుతుంటుంది. వరుసగా 2 రోజులు చంద్రుడు ఒక విధంగా ఉండడు, అదే కళ. అసలు ఇది ఏదీ లేకుండా ఎప్పుడు ఒకే విధంగా ఉండడమే నిష్కళ. ఎప్పుడు ఒకే విధంగా నిష్కళుడు. ఆ నిష్కళుడు ఎవరయ్యా? ఆ భగవంతుడు. ఆయన తప్ప మనందరం కళలు ఉన్న వాళ్ళని. మన మొహంలో చూడండి, ఒకప్పుడు సంతోషం, ఒకప్పుడు బాధ, ఒకప్పుడు ఆనందం, ఒకప్పుడు దుఃఖం. ఒకే విధంగా ఉంటుంది. ఒకే రోజులో నవరసాలు మన ముఖంలో మనం చూపించగలం. కానీ భగవంతుడి మొహంలో ఎప్పుడు ఒకటే ఉంటుంది, ఉత్సాహం. ఏమిటయ్యా ఉత్సాహం? భక్తుల్ని కాపాడాలి, ధర్మాన్ని రక్షించాలి. నిర్వికార భాస్వర నిజ సత్పదము. చూడండి, నిర్వికారము అంటే వికారము లేనటువంటిది. భాస్వర నిత్యము వెలిగేటువంటి అంటే నిరంజనమైనటువంటి. భాస్వర నిజ సత్పదంబు. ఆయన యొక్క అసలు పదం ఏమిటంటే సత్. అంటే ఎప్పుడు చెదరనేది, బెదరనేది, అప్పుడు అలాగే, అది సత్. ఆయన ఈ పని పూర్తి చేసి అంటే ధరణి వరంబు బాపక విష్ణుడు అవతారం తీసుకొచ్చి అయిపోయింది. పాపులందరినీ శిక్షించేశాడు, ధర్మరక్షణ చేశాడు, ధర్మాన్ని స్థాపించాడు. అయిపోయింది. తన పదానికి వెళ్ళిపోయాడు. ఎటువంటి పదం అయ్యా అంటే ఇవన్నీ ఆ పదములకు విశేషం. అది సత్పదము, అది నిష్కళమైనటువంటిది, అది అజరమైనటువంటిది, అది అమరమైనటువంటిది, అది నిర్వికారం. నిత్య నిర్వికార నిరంజన నిర్లేప. ఇవన్నీ మనకి లలితాసురలో వస్తాయి చూడండి. అదే నిర్గుణ పరబ్రహ్మం అన్నమాట. అక్కడ కూడా ఆయన సాకారంగా ఉన్నాడన్న తప్పు లేదు. ఆ నిర్గుణ పరబ్రహ్మం అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన పని అయిపోయింది. సార్, మీరు ఒక చిన్న పని ఉందనుకో, ఒక పోలీస్ ఆఫీసర్ ఎక్కడో గొడవలు జరుగుతున్నాయి, వెళ్ళారు. ఆ గొడవ మానిపేశాడు. మానిపేసిన తర్వాత నేను ఇంత గొడవ మానిపించాను, నేను మా ఇంటికి వెళ్ళాలని కూర్చుంటాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. కూడా అంతే భగవంతుడు అవతారాలు. అయితే ఇది కొన్ని గంటల్లోనూ కొన్ని రోజుల్లోనూ జరుగుతుంది, అది కొన్ని
దశాబ్దాలు శతాబ్దాలు. ఆ, కురుకుల వర్గి నిజ సత్పదంబు నిజ సత్పదంబు ఉపశాంతి ఉపశాంతి పరుండై పరమశాంతితో వెళ్ళి. ఆయన ఏమో తన శరీరం వదిలిపెట్టి బాధపడలేదు. అయ్యో నేను ఒక్కడే వెళ్ళిపోతున్నాను, మా అన్నయ్య కూడా వెళ్ళిపోయాడు, మా నాన్న వసుదేవుడు ఏమైపోయాడు, నా భార్యలు ఏమైపోయారు 16,008 మంది, నాకు కొడుకులు మనవాళ్ళు అందరూ ఆయనకు ఎదుర్కొన్నారు పోయారుగా. మిగతా వాళ్ళు ఎవరి గురించి ఆయన బాధపడ్డారు. శాంతిగా అందరూ వెళ్ళిపోతారు. ఆయనకి అన్ని తెలుసు కానీ పరమశాంతితో ఆయన అసలు పదాన్ని చేరుకున్నాడు. అది ఆయన అసలు పదం. కృష్ణుడు వెళ్ళిపోతాడు, ఆయన పిచ్చివాడ. కృష్ణుడు వెళ్ళిపోతాడా? కృష్ణుడు అసలు వెళ్ళిపోవడానికి ఆయనకి పుట్టుకుంటే కదా గిట్టడం అనేది. ఆయన నిజ సత్పదము. సత్ అంటే ఎప్పుడు అది నిర్వికారం. ఇప్పుడు మనకి పుట్టుక ఉందనుకోండి, అక్కడి నుంచి వికారాలు ఉంటాయి. ఇప్పుడు పుట్టిన రోజు ఉన్నట్టు 1 సంవత్సరం తర్వాత నువ్వు ఉంటావా? నీ శారీరక మానసిక భౌతిక ఇవన్నీ మారిపోవు. అలా ప్రతి క్షణము మారిపోతుంది. అనుక్షణము పరిణామశీలమైనటువంటి ఈ ప్రపంచంలో మారకుండా ఉండేటువంటి ఆయన ఒకటి. అది నిష్కళము, నిర్వికారం. అది సత్. అది ఆయన అసలు పదం. అయిపోయింది, ఇక్కడ వచ్చిన పని అయిపోయింది, అక్కడికి. అందుకే ఆయన దానికి పొందాడు. కాబట్టి దానికి కురుకుల వర్య నువ్వు ఎడుతావుంటే విచిత్రంగా ఉంది. ఓ కురుకుల వర్య, కురుకులంలో శ్రేష్ఠుడైన ఓ అర్జునుడా, శోకముని కుందురే నీబోటి అంటే నీలాంటి జ్ఞానులు అన్నాడు. అదేమిటండి అర్జునుడు జ్ఞానుడా? మరి జ్ఞాని ఆయన అర్హుడు కాబట్టి అర్జునుడికి మాత్రమే గీతోపదేశం చేశాడు కృష్ణుడు 2 సార్లు. ఒకసారి కాదు, 2 సార్లు చేశాడు. మరి మిగతా ఎవరికి చెప్పలేదు. కాబట్టి అర్జునుడు జ్ఞాని. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తాత్కాలికంగా మళ్ళీ కొంచెం శోకం వచ్చింది, ఇప్పుడు తీసేయాలి. అందుకనే వ్యాస రూపంలో ఉన్నటువంటి ఆ కృష్ణుడు ఇప్పుడు మళ్ళీ అది తీసేస్తుంది. వ్యాస రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు ఆ అజ్ఞానాన్ని తొలగిస్తుంది. నీలాంటి వాళ్ళు దీనికోసం బాధపడతారయ్యా చెప్పు. ఆయన ఒకప్పుడు లేకుండా, ఒకప్పుడు ఉండి, ఒకప్పుడు లేని వాడైతే నువ్వు బాధపడ. ఆయన ఎప్పుడు ఉంటాడయ్యా. ఆయన అసలు అది ఇది అంటావా? నువ్వు ఉండాలన్నా ఉండడా. ఆయన వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతాడు. నీకు ఏదైనా పని చెప్పారు, ఆ పని అయిపోయింది. పని అయిపోయిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్తావు, వెళ్ళవా? మామూలుగా మనం లౌకికంగా ఆలోచించుకుందాం అండి. నీకేదో పని చెప్పారు, ఆ పని నువ్వు చక్కగా చేసావు. పని అయిపోయిన తర్వాత అమ్మ నేను పక్కకి పని చేశాను, నేను ఇక్కడే పడుకుంటానండి, నేను ఇక్కడే ఉంటానండి అని అంటావా? నువ్వు వెళ్ళిపోవాలని నువ్వు అనుకుంటావు, పంపించేయాలని నీ చేత పని చేయించుకున్న వాడు కూడా అనుకుంటావు. కాబట్టి కృష్ణుడు వెళ్ళిపోవాలి. కృష్ణుడు వెళ్ళిపోయింది. కృష్ణ దేహం నాయన పడిపోయింది. కృష్ణుడు ఒకప్పుడు పుట్టేవాడు కాదు, ఒకప్పుడు గిట్టేవాడు కాదు. ఆయనకి పుట్టుక లేదు, గిట్టుక లేదు. ఇదంతా ఒక లీల. లీల అంటే నాటకము, ఆటగా చేస్తాడు. ఇదంతా ఆయన ఒక ఆటగా చేశాడు. ఎందుకు ఇది చేశాడు? ఇగో ఇది చేస్తే నువ్వు ధరిస్తావు, ఇది విని ఇది అని ఇది చెప్పి నువ్వు ధరిస్తావు. అందుకే దీన్ని ఆఖరి తర్వాత ఫలశ్రుతి అంటే కౌశల పర కాదు, అంతా అయిపోయిన తర్వాత భారత ఫలశ్రుతి వింటే మీరు ఆశ్చర్యపోతారు. మిగతా అన్నిటికీ ఫలశ్రుతి వేరు. ఖచ్చితంగా ఇది యజ్ఞం. అందుకే సాధ్యమైనంత వరకు దీన్ని ఎలా చెప్పానో గుర్తించిన వ్యక్తుల్లో ఒక తల్లి ఉంది, హిమక్క. మేము గుర్తించలేదా అని మీకు కోపం వస్తే నేనేం చేయను. మనకి ఇది ఒక దౌర్భాగ్యం అండి. మనం ఎవరినైనా మెచ్చుకున్నాం అనుకోండి, మన కడుపులో మండిపోతుంది. తిట్టేటప్పుడు మాత్రం అందరుదాం. నెక్స్ట్ ఆయన చెప్తున్నాడు, అవని భారము బాపి. అవని యొక్క భారము, భూభారం.
భూభారం ఎప్పుడు పోతుంది? అదిగో ఆ పాపులు పోవాలి. అదేంటంటే అసలు భూమికి భారంగా ఉంటుందంటే భూమి కొండల్ని మోస్తుందండి. మరి మనిషి అంటే అది ఎంత బరువైనా మోయగలుగుతాయి. పాపాత్ముల్ని మొయ్యలేదు భూమి. అవనీ భారము బాపి తా హరికి తోడై తా హరికి తోడై, నువ్వు హరికి తోడై. ఎవరు? ఇంకో ఆయన హరికి తోడు నీడగా ఉండి భీమ సహాయ గౌరవ దుర్దాంత భీమ సహాయ గౌరవ దుర్తాంత పరాక్రమంబున కృతార్థంబునం చేసి అస్త్ర వితానంబును నిన్ను బాసి చనియే. అది దైవ ప్రకారజ్ఞ నీదు నీదు వరిష్టాచరణంబున సంతోషించి చాలా చక్కగా చెప్పాడు నాయన. ఆ అవని భారము బాపటానికి నిన్ను తోడుగా ఎన్నుకున్నాడు. అలాగే నీకు తోడుగా ఇంకొన్నాడు భీమ సహాయముగా భీముడిని కూడా తీసుకున్నాడు. అందుకే జరాసుంధాదై వీరులు తెలుసు కానీ భీముడిని తీసుకున్నాడు. భీముడు నీ సహాయంతో మొత్తం ప్రపంచం అప్పటికి ఉన్నటువంటి పాపాత్ములందరినీ పొదముట్టించాడు. ధర్మాన్ని రక్షించి భీమ సహాయంబ గౌరవంబున వృత్తాంత పరాక్రమంబునకు అంటే నువ్వు కృతార్థుడు అయ్యేలాగా చేశావు. అంటే నిన్ను ధన్యుడిగా చేశాడయ్యా. నిన్ను ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఒక మహానుభావుడు నాయన నీతో పందిరా అన్నాడు, నువ్వు అసలు ఉప్పొంగిపోవాలి. ఇంతమంది ఉండగా గురువుగారు నన్ను ఎన్నుకున్నారు ఈ పనికి, చెప్పండి గురుగారు అని ఉత్సాహం చూపించారు. గురుగారు వాళ్ళకి చెప్పండి అన్నాం అనుకో, గురువుగారు ఇంకెప్పుడు నీకు చెప్పడు పని. గురువుగారికి ఎవరికి ఏ పని చెప్పాలో తెలియదు అంటారా? నిన్ను బాసి ఆయన చేశాడు. ఇప్పుడైతే ఆయన వెళ్ళిపోయాడు, అస్త్రాలు కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోయాయి. ఆయన నిన్ను వదిలేసేటప్పటికీ నీ అస్త్రాలు నిన్ను వదిలేసి వెళ్ళిపోయి గుర్తురావు. దైవ ప్రకారజ్ఞ అంటే దైవ ప్రకారము తెలుసుకోనైనా దైవ నిర్ణయం, ఇది దైవ నిర్ణయించింది. నీదు వరిష్టాలు నువ్వు చాలా చక్కగా ఆచరించావు నీ పనులు. ఇంతవరకు సురలు సంతోషించారు, నిన్ను దేవతలు కూడా సంతోషం. నీకు అస్త్రాలతో పని లేదు, అందుకే అస్త్రాలు వాటంతా అవే వెళ్ళిపోయాయి. నీకు ఇప్పుడు అస్త్రాలు లేవు. కృష్ణుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయేటప్పటికీ అస్త్రాలు నిన్ను వదిలి వెళ్ళిపోయి. బాగా గుర్తుపెట్టుకోండి, కృష్ణుడు ఎవరు? కృష్ణం వందే జగద్గురు. గురువు నిన్ను వదిలి వెళ్ళిపోతే మంత్రము నిన్ను వదిలి వెళ్ళిపో. చాలా గొప్ప రహస్యం అండి, పట్టుకుంటే చాలా ఆనందంగా. గురువు నిన్ను వదిలివేయడం కంటే దుర్దినము, దౌర్భాగ్యము, దరిద్రము అంతకంటే ప్రమాదం ఇంకోటి లేదు. మొత్తం నీ ఆస్తి పోయింది, నష్టం లేదు. అందుకే మీరు ఎప్పుడన్నా శంకరాచార్యుల వారు చదవండి, తతక్కిం తతక్కిం తతక్కిం. మొత్తం కుటుంబ సభ్యులు పోయారు, పర్వాలేదు వాళ్ళు వస్తారు. కానీ గురువు నిన్ను వదిలేశాడా, మొత్తం అన్నీ నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. అర్జునుడు చూడండి, ఏమీ చేయలేకపోయాడు, ఏమీ లేదు. ఇప్పుడు అర్జునుడు ఎటువంటి వాడు అంటే ఒక మామూలు మనిషి. ఈయన చివరికి ఈయన గాంధీవం కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చే పర్వంలో ఈయన గాంధీవం కూడా వెళ్ళిపోతుంది. గాంధీవాన్ని కూడా ఈయన ఎత్తలేడు. అస్త్రములు నిన్ను వదిలి వెళ్ళిపోతాయి. కానీ నువ్వు నీ పనిని బాగా చేసావు. నువ్వు చేసిన పనికి దేవతలు కూడా నిన్ను మెచ్చుకుంటున్నారు అర్జున.
కృష్ణుడికి చక్కగా సహాయంగా ఉంది. ఆయన దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో నువ్వు తోడ్పడ్డావు, నువ్వు మీ అన్నయ్య భీముడు. తర్వాత కందబద్ది బలమును బుద్ధియు చేవయు నలుగు బలమును బుద్ధియు చేయవని అలగుమతి అలకుమతి అంటే నీ దగ్గర నీ బలం, నీ బుద్ధి, నీ చేవ, నీ శక్తి, ఇవన్నీ కూడా ఓ అలకుమతి అంటే తక్కువ కానిమతి అంటే మంచి తెలివితేటలు కలిగినటువంటి ఓ అర్జున. ఉల్లసిల్లునగు కాలమునకు ఉల్లసిల్లునగు కాలమునకు కాలమునను పొలియు కాలమునను పొలి. చూడండి, మంచి కాలం అంటే నీకు అనుకూలమైన కాలంలో నీకు బలము చేవ, తర్వాత బలము బుద్ధి బలం, నీకు బలము బుద్ధి చేవ మంచిగా ఉత్సాహిస్తుంది. అదే నీకు కాలం కలిసి రాలేదు, నీ బుద్ధి పనిచేయదు. ఇక్కడే మనం చాలా బాగా చేయాలి. ఇందాకే ఒక మాట, ఎప్పుడైనా ఒక కార్యక్రమం ఉన్నప్పుడు ఒకళ్ళ బుద్ధి పనిచేయలేదు, వాళ్ళ ప్రకారం వెళ్ళిపోండి. అప్పుడు నీ కాలం కలిసి వచ్చిందే నీ బలము, నీ చేవ, నీ బుద్ధి అలా ప్రకాశంలోకి వస్తాయి. ఇవి రాలేదు, ఇవి పోతాయి. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుని, నువ్వు నిజంగా బలవంతుడుగా, అసలు బలవంతుడు ఇది కాలం. నీకు కాలము కలిసి వస్తే నువ్వు గెలుస్తావు, ఎర్రవేయకూడదు. 100 వడ్లని తిన్న రాబందు ఒక్క గాలివానకి పోయినట్టు. నువ్వు ఎన్ని వాటిలో అన్నా గెలువు, ఒక రోజు పతనం తక్కువ. కాలం కలిసి వచ్చినప్పుడు నువ్వు అందుకే ఎగిరి ఎగిరి పడకు, ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉంది. కాలము ఒక రీతిగా గడుపవగదు రామ అంటాడు. ఇప్పుడు కాలం ఒక రీతిగా ఉంటుంది. అందుకే మనకు కలిసి వచ్చినప్పుడు మనం ఎగిరి పడకూడదు, కలిసి రానప్పుడు దిగులు పడకూడదు. అగు కాలమును పొలియున్ కాల విపర్యం. ఇదే బలము, ఇదే బుద్ధి, ఇదే చేవ పొలియున్ నాశనం అయిపోతాయి ఎప్పుడు కాలం కలిసి రాకపోతే. కాబట్టి నువ్వు గెలిచావంటే నువ్వు నీ అహంభావము కాదు, నీ తెలివితేటల వల్ల కాదు, నీకు కాలం కలిసి. మీరు ఎప్పుడన్నా చాణుక్య చంద్రగుప్త చదవండి, చాలా బాగుంటుంది. ముద్రారాక్షసం అంటారు. ఇందులో ఆఖరి ఘట్టం ఏంటంటే, అంటే మీరు సినిమా కాదు, సినిమా చాణుక్య చంద్రగుప్త చూస్తే మీకు తెలియదు. ఆఖరి ఘట్టం ఏం జరుగుతుంటే, ఆ రాక్షస మంత్రి చాణుక్యుడు ఎదురు పడతారు. ఇప్పుడు ఒక సందేహం వస్తుంది. చాణుక్యుడి కంటే రాక్షస మంత్రి పెద్దవాడు వయసులో, కాబట్టి చాణుక్యుడే రాక్షస మంత్రికి నమస్కారం పెట్టాలి. కానీ చాణుక్యుడు ఎవరికి మంత్రిగా ఉన్నాడో చంద్రగుప్తుడు గెలిచాడు. రాక్షస మంత్రి ఎవరికి సలహా ఇచ్చాడో వాళ్ళు నందులు, వాళ్ళు ఓడిపోయారు. కాబట్టి రాక్షస మంత్రి ఓడిపోయాడు. ఎప్పుడు ఓడిపోయిన వాడు గెలిచిన వాడికి నమస్కారం పెట్టాలి. ఇప్పుడు ఎవరికి నమస్కారం పెట్టాలి అనే సందేహం వచ్చింది. ఇక్కడ చాణుక్యుడు చాలా గొప్ప మాట, చాలా గొప్ప మాట. మీరు ముద్రా రాక్షసం జరిపి తెలుస్తుంది. నాయన, ఇది నా గెలుపు కాదు, ఇది నీ ఓటమి కాదు. దానికి రాక్షస మంత్రి మీరు చదివితే చాణక్యుడు కంటే కూడా గొప్ప తెలియగలడు. అతను వేసిన ఎత్తుల ముందర చాణక్యుడు. మరి చాణక్యుడు గెలిచాడు ఏంటండి? కాలం నీకు కలిసి వచ్చి. కరెక్ట్ అదే మాట అంటాడు. నాకు కాలం కలిసి వచ్చింది, నీకు కాలం కలిసి రాలేదు, అంతే. కాబట్టి ఇది నా గెలుపు కాదు, ఇది నీ ఓటమి కాదు, మన ఇద్దరము సమానం అని చెప్పి, ఇంతకీ చాణక్యుడు ఏం చేశాడు? ఆ రాక్షస మంత్రిని చంద్రగుప్తుడికి మంత్రిగా చేసి చాణక్యుడు వెళ్ళిపోయాడు. కాబట్టి ఇంతనే ఉన్నాను నేను అని పదవి పట్టు కూర్చోలేదు చాణక్యుడు. రాక్షస మంత్రిని ఈయనకి మంత్రిని చేసేసి చంద్రగుప్తుడికి ఆయన వెళ్ళిపోయాడు. సినిమా అసలు నేను ఆ సినిమా కూడా చూసి ఉండర్లేండి. ఆ సినిమా ఏదో తీశారు కానీ అది మీరు చూడదు. అంతకంటే నాటకం చాలా బాగుంటుంది. ముద్రా రాక్షసం నాటకం చాలా బాగుంటుంది. కాబట్టి
ఇందులో కాలం కలిసి రాకపోతే నీ బలము బుద్ధి చేవ వెలుగులోకి రావు. కాలం కలిసి వెలుగులోకి వస్తాయి. మనం ఏమనుకుంటుంది వెలుగు రాగానే చూడండి ఎంత బలవంతున్నా వాడిని ఓడగొట్టానండి, వాడిని ఓడగొట్టావు నువ్వు. కాలము కలిసి వచ్చింది, అప్పుడు నీ బుద్ధి పని చేసి. కాలం కలిసి రాదు, నీ బుద్ధి పని. మరి అదే మనిషి అదే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఒకప్పుడు అదే మనిషి మంచి నిర్ణయాలు తీసుకుని అందరూ మెచ్చుకుంటారు. చాలా విపర్యయ కలనంబున బుద్ధులకు ఉప్పు కలతయు కలపే. బుద్ధులకు ఉప్పు. నువ్వు నిజంగా పండితుడు అయ్యావు అనుకోవయ్యా, కాలం కలిసి వచ్చినందుకు నీకు ఉప్పు పొంగదు, కాలం కలిసి రాదు నీకు కుంగిపో. నువ్వు గెలిస్తే ఓ సంబరాలు చేసుకో. అలా అని ఓడిపోయిన వాడిని నువ్వు అవహేళన చెయ్యవు. ఓడిపోయిన వాళ్ళని అవహేళన. ఇప్పుడు అతను కాదు కానీ ఇప్పుడు ప్రస్తుతం మన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇతను, ఒకప్పుడు అతను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా అతని ఫిలాసఫీ ఇదే. అందుకని అతను ఏం చేశాడంటే, తను ఎవరి మీద గెలిచాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసి, అంటే నేను ఈ రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడతాను. మీరు ఒక ప్రిన్సిపల్ నమ్ముకున్నారు, నేను ఇంకొక ప్రిన్సిపల్ నమ్ముకున్నాను, అంతే. ఎలక్షన్స్ వరకే మన ఇద్దరం ప్రత్యర్థులం. ఇప్పుడు మన ఇద్దరం కలిసి రాష్ట్రానికి పాటుపడదాం అని చెప్పేసి వాళ్ళ మనసును కూడా గెలుచుకున్నాడు. ఇప్పుడు అధికార రోగపూరిత పదిరంతక శవం అవ్వటం మూలంగా అధికార మదం బాగా పైకెక్కి ప్రత్యర్థుల్ని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తుంది. అధికారం లేకపోతే ఉండలేకపోతాడు. అప్పుడు అధికారం కంటే కూడా అందరి అభివృద్ధి ముఖ్యంగా ఉండేది. అది సంగతి. కాబట్టి బుద్ధులకు ఉప్పు కలతాయి కలదు. నువ్వు కాలం కలిసి వచ్చింది, అప్పుడు నీ బుద్ధి నీ బలము చావా పని, అప్పుడు నువ్వు ఉప్పిపోకూడదు. కాలం కలిసి రాలేదు, నువ్వు ఓడిపోయావు, నీ బుద్ధి పని చేయలేదు, బలం లేదు, చావ లేదు, అప్పుడు నువ్వు కుంగిపోవు. అంతా కాలం. ఎవరయ్యా కాలము? అదిగో కృష్ణుడు, కాలోస్మి లోకక్షయ ప్రవృత్వం. ఈ లోకము క్షయం అవ్వటానికి, లోకము పెరగడానికి చేసే కాలానుస్వరూపం నేను. కాలమూలంబు సర్వంబు గాన. కాబట్టి ఎన్నిటికీ అసలు మూలం ఏమిటే కాలం. నువ్వు కలిసి నువ్వు పట్టింది పళ్ళ బంగారం అవుతోంది. కాలం. నువ్వు ఏ పని చేసినా అది నాశనం అయిపోతుంది. కారణము కాలం. నువ్వు తీసుకున్న నిర్ణయాలు కాదు. నువ్వు అందుకే ఎవరిని తిట్టమాక ఊరికే. నీ భర్త నువ్వు ఇలా చూస్తున్నావు, అదో వాడు చూడు ఎలా చూస్తున్నావు. వాడి కాలం కలిసి వస్తుంది, నీ కాలం కలిసి రావట్లేదు. కాబట్టి అన్నిటికీ కాలమే మూలం. దీని కొండు తలపులు తక్కి జనపడి చెప్పేశాడు ఆయన. కాబట్టి నువ్వు పిచ్చి ఆలోచనలు చేయమాక. కృష్ణుడు లేపాడు, బాలరాముడు లేపాడు, యాదవ్ లేపాయి. అన్నిటికీ కాలమే మూలం. మీరు ఉత్తమ గతికి వెళ్ళిపోండి. అంటే ఈ చదువు తాళించే కృష్ణుడు బలరాముడు వెళ్ళిపోవడం కాదయ్యా, మీరు వెళ్ళిపోండి అన్నాడు. మీరు ఉత్తమ గతికి చనుడు. ఇది అయిపోయిందంటే మీరు వచ్చిన పని కూడా అయిపోయింది. పాండవులు వచ్చిన పని, ఎందుకంటే పాండవులు కూడా దైవాంశ సంభూతం. మీరు వచ్చిన పని కూడా అయిపోయింది, వెళ్ళిపోండి. నన్ను వెళ్ళిపోమంటారంటే నేను బతుకుతాను అన్నాడు. అలాగే అన్నాడు. అందుకే అర్జునుడు తెలివి కాదు. నిశ్చింతగా వెళ్ళిపో. నిశ్చింతతనులు విడిచి ఆర్యులు అంటే పెద్దవాళ్ళు, శాస్త్రము తెలిసిన వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉండగా ఈ శరీరాలు వదిలేసి ఉత్తమ గతులకు వెళ్ళిపోండి. మీరు అలా చేస్తే, ఎందుకని మనం కొంతకాలం పదవిలోకి వచ్చిన తర్వాత మనంతరం మనం వచ్చేసేయాలి బయటికి.
అంటారు వేషం బాగుండగానే వేదిక దిగిపోవాలి. వేషం బాగుండాలని వేదిక దిగిపోవాలి. అది సీసపద్యం అన్న విని శోకమోహంబులు అయిపోయింది. దీనికి ఈ కృష్ణుడు బలరాముడు వెళ్ళిపోయినట్టు శోకము మోహములు రెండు పోయినాయి. ఎందుకని ఇన్ని వెళ్ళిపోమంటుంటే ఎంతకాలం మోహములు పోయినాయి ఆ వ్యాసోపదేశం వల్ల. గంధము నిర్భరానందమునంద ఆయన మనసు నిర్భరమైనటువంటి అంటే బ్రహ్మాండమైన కదలని చెదరని ఆనందాన్ని పొంది అధిక భక్తియు వినయంబు తలకొన అర్జునుడు మహిమతాత్ము ఆయన ఎంతో భక్తితో వినయంతో ఆ మహానుభావుడు మహితాత్ముడైనటువంటి వ్యాసదేవుడి దగ్గర నుంచి సెలవు తీసుకున్నాడు. ఇప్పుడు ఆయనకి శోకమోహం పోయింది. అయ్యో కృష్ణుడు పోయాడే, వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు, ఏమిటి వాళ్ళు నేనే పోతుంటే అందరూ పోతారు. ఇది లోకము. లోకం తీరే అంత ఇది ఉండేది కాదు. నువ్వు ఉండాలనుకుంటే ఎలా ఉంటుంది అది? నువ్వు సూర్యోదయం ఏందండి, సూర్యోదయం అయిందో సూర్యాస్తమయం అవుతున్నా కాదా? సూర్యాస్తమయం అయిందని ఎడుతూ కూర్చుంటే ఎట్లా? రేపు సూర్యోదయం అయిపోతుంది. ఇది కాలం, అన్నిటికీ కాలమే. నేను ఒకప్పుడు గెలిచానంటే కాలం అంటే కాలస్వరూపుడు కృష్ణుడు నాకు అండగా ఉంది. ఇప్పుడు లేడు కాబట్టి వారణపురికి చనుదించి అయిపోయింది. ఒకే పద్యంలో చెప్పేశాడు. వారణపురికి హస్తిపురికి వచ్చేసాడు. వచ్చి ధర్మజుకని ధర్మరాజును చూసి తన పోయి వచ్చిన తెరంగు వినిపించి అయ్యా అన్నా నువ్వు ఆగో అప్పుడు దారకుడు చెప్పాడు కదా, నేను వెళ్ళాను వెళ్ళి వసుదేవుడితో మాట్లాడాను. ఆ వసుదేవుడితో మాట్లాడిన మర్నాడే వసుదేవుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను కృష్ణుడిని వెతుక్కుంటూ వెళ్ళాను. ఇలా కృష్ణుడు బలరాముడు వాళ్ళు కనిపించాయి. వాళ్ళకి నేను అంచేష్టి చేశాను, వీళ్ళని తీసుకొని వచ్చేసాను. ఇవన్నీ చెప్పేశాడు. ఇవన్నీ కట్టించాను, పట్టించాను, అంతా తీసుకొచ్చాను. తన అవంతా చెప్పాడు. చెప్పి సర్వంబునని ఇట్లు సంయమినుతుడు వైశంపాయనుడు రామకృష్ణులాదిగా కలిగిన అది రామకృష్ణులు ఆదిగా ఉన్నట్టు వృష్టి చేయము అంటే కృష్ణుడు భోజ సంతతి అంధక రాశి. చూడండి, సమూహము అంటానికి 3 మాటలు వాడాడు ఆయన. వృష్టి చేయమంటే సమూహం, భోజక సంతతి సమూహం, అందక రాజీ అంటే సమూహం. వీళ్ళందరూ ఎలా చనిపోయారు చెప్పాడు. నూతన వృత్తములు జనమేజయునకు ఇంపు చెవుల తడుకొత్త నేర్పడు. ఆయన చెవులకి చాలా ఆనందం కలిగించేటట్టు చెప్పేశాడు. చెబితే అయిపోయిందండి. మౌసల పర్వం అయిపోయింది. మహానుభావుడు కృష్ణుడు. వీరికి కూడా శోకం మోహం పోయింది. ఇప్పుడు మనం ఈ ఆశ్వాసాంతం చేసుకుని ఈ 3 పద్యాలు చెప్పుకొని వాళ్ళకి మనం స్వస్తి చెప్పుకుందాం. రేపు మహాప్రస్థానము అంటే పాండవుల చారధామ యాత్ర ప్రారంభం. అంటే వాళ్ళు ఆ చారధామ యాత్రలోనే వాళ్ళు పడిపోయారు ఒక్కొక్కళ్ళు. అయిపోయింది. ఆ తర్వాత రేపటి నుంచి చెప్పాను కదా మనకి కళ్యాణకాలమైనటువంటి రుక్మిణీ కళ్యాణము ప్రారంభం. రేపు ఏం వారం? బుధవారం, గురువారం. అది కాబట్టి మనకి ఈ 16 రోజుల్లో అది కూడా అయిపోవాలి. ఇది రుక్మిణీ కళ్యాణం. మహాదేవ్ ఆశ్వాసాంతం శార్దూల పద్యం. కాలస్వైర విహార భంజన అంటే కాలము స్వైర విహారం అంటే దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని కూడా భంజన అంటే మనమందరము కాలానికి అధీనం, ఆ కాలము ఆయనకి అధీనం. ఎవరికి? ఆ హరిహరనాథ్.
ఆయన కాలాధీనుడు కాదు, కాలం ఆయన అధీనంలో ఉంటుంది. కళా కౌతూహలస్తవ్య కళా కౌతూహలస్తవ్య అంటే కళ యొక్క కౌతూహలము అంటే కుతూహలము చేత స్తవ్య అంటే కీర్తింప, అంటే అనేక కళల చేత అంటే ఆయన గుణగణాలు కీర్తింపండి. స్తోత్ర ప్రియ స్తుతిమతి అంటే మంచి గుణములు కలిగిన వాళ్ళ. తర్వాత అది దుశ్శీలాంతఃకరణ అంటే దుశ్శీలమైనటువంటి అంతఃకరణములకు దుశ్శీలాంతఃకరణ అవిభావ్య అంటే దుశ్శీలమైనటువంటి మనస్సులు భావించలేరు వాడి. కాబట్టి ఆయన్ని భావించాలంటే, ఆయన నీ భావనలోకి రావాలంటే ముందర నీ మనస్సు క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి. ఏమండి ఇప్పుడు అద్దంలో నీ మొహం చూసుకోవాలంటే అద్దం చాలా స్పష్టంగా ఉన్నప్పుడు నీ మొహం కనిపిస్తుంది. అద్దానికి మసి పూసేసి అద్దానికి నువ్వు బాగా మట్టి పూసేసి నువ్వు మన బొమ్మ కనిపించదు. కాబట్టి దుశ్శీలమైనటువంటి అంతఃకరణంలో నువ్వు ఆయన్ని భావించలేవు. తర్వాత కరుణాశ్రీ మందిరాపాంగ కరుణ అనేటువంటి శ్రీ మందిరము లక్ష్మి ఆవాసంగా కలిగినటువంటి కరుణాశ్రీ మందిరాపాంగ. అపాంగము అంటే కడగంటి చూపు, అంటే నీ కడగంటి చూపుల్లో నీ చూపుల్లో లక్ష్మీదేవి. నువ్వు ఎవరిని చూస్తావో వాళ్ళని లక్ష్మీదేవి చూస్తావు. మంత్రాళీవాచ్య మంత్రముల యొక్క సమూహములు చేత వాచ్య. నువ్వు ఎవరైనా మంత్రములే నీ గురించి చెప్తారు. నువ్వు ఎటువంటి చెప్పాలంటే పురుషోక్తం చెప్పాలి. తమస పరస్తాత్ అంటే చీకటికి అవతలు ఉన్నటువంటి వాడు. అదే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగినది అలోకంబకు పెంచీకటికి అవ్వల. ఆ చీకటి తర్వాత ఉన్నటువంటి ఏకాకృతి వెలుగు అతన్ని వేసి సుధామయాంగా నీ ప్రతి అంగము కూడా నీ శరీరములు ఎలా ఉన్నాయంటే అమృతమయములు. అందుకే ఆయన్ని ధ్యానం చేసావనుకో ఆ అమృతమయత్వము నీకు కూడా అమృతత్వం. ఎందుకని భ్రమర కీటక న్యాయం ప్రకారం. తర్వాత పవన వ్యాపార రోధ క్రియాశాలి స్వాంత సమూల సద్విహరణ. అంత చూడండి. పవన వ్యాప అంటే నీ గాలి, ఉచ్ఛ్వాసము నిశ్వాసము. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క రోధ అంటే దాన్ని నిరోధించటం ద్వారా స్వాంత అంటే మనస్సు. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎప్పుడు ఉన్నప్పుడు మనసు కదలదు. ఇక నేను ఒక పని మనిషి కథ చాలాసార్లు చెప్పాను. అది కదలలేదనుకో జాన్సిపోదు. మనిషికి మనసుకి ఉన్న తేడా అంటే మనిషి ఎక్కువ అటు ఇటు 10 సార్లు తిరిగావు అలసిపోతావు. మనసు కదలకుండా ఉందనుకో అది అలసిపోతుంది. అందుకని అది ఎప్పుడు తిరుగుతుంది. దాన్ని కదలకుండా పెట్టాలి. అది నువ్వు ఎలా చేయగలంటే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నిరోధించగలగాలి. అలా నిరోధించగలిగినటువంటి వాళ్ళ మనస్సుల్లో స్వాంత వాళ్ళ మనసుల్లో ఉంటావు. తర్వాత సంసార నిస్తరణ సంసారం అనేటువంటి సాగరాన్ని నుంచి బయటపడేసేటువంటి వాడ కందపద్యం. హృదయ కమల మధురూప. హృదయం అనేటువంటి కమలంలో మధు అంటే తుమ్మెద లాంటి తుమ్మెద మధురూప తుమ్మెద లాంటి వాడ. నీది హృదయ కమలం అయిందనుకో ఆ తుమ్మెద వచ్చి వాళ్తుంది. విదారిత దురంత తాప దురంతము భరించలేనటువంటి తాపములను విదారిత మొక్కలు చెక్కలుగా చేసి అవతల పారేస్తారు. అదే తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక.
వేదస్తోమాస్పద వేదస్తోమాస్పద పారాశర్య మనస్సదన వేదస్తోమం అంటే వేదమే వేదములు స్తోమం అంటే వేదముల యొక్క సముదాయములు ఆస్పాదము అంటే నిలయమైనటువంటి పారాశర్యుడు అంటే పరాశరుడు కొడుకు ఆ వేదవ్యాసుని యొక్క మనస్సే ఇల్లుగా కలిగినటువంటి వాడు. వేదముల యొక్క సమూహము అంటే వేదముల యొక్క సమూహములకు నిలయమైంది ఏమిటది? పరాశరుడు హృదయం. అదే నీ నిలయం కూడా అంటే వేదమే నువ్వే వేదం. తర్వాత అందుకే చూడండి వేదము దాన్ని తిరగండి వేద దేవ తర్వాత దివజ శుభకృత్ వచన పరవదన అంటే దివిజులు దేవతల యొక్క శుభకృత్ వచనం అంటే శుభకృత్ వచన శుభములయు కలగజేయడంలో వచనం అంటే దేవతలకి నువ్వు శుభం చేసేటువంటి వచనాలు పలికితే ఆయనకి ఆనందం కలుగుతుంది. దేవతలు అంటే ఎవరు? ప్రకృతి శక్తి. అంటే ప్రకృతి శక్తులను నువ్వు కాపాడగలిగితే ఆయన నిన్ను సంతోషపడతాడు. నువ్వు ఒక క్షేత్రానికి వెళ్ళావు, ఆ నీరంతా పాడు చేసి వచ్చావు, ఆయన చీపు అంటాడు. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని నువ్వు కలుషితపరిచి వచ్చావు, చీపో అంటాడు. కాబట్టి దేవతల శక్తులని ఎవరైతే కాపాడుతారో వాళ్ళంటే ఈయనకి ఇష్టం. అందుకే ప్రకృతిని ఎవరైతే పరిరక్షిస్తారో వాళ్ళే నిజమైన భక్తులు. నువ్వు భక్తి పారవశ్యంలో వెళ్ళి అక్కడ ప్లాస్టిక్ చెంచాలు, ప్లాస్టిక్ గ్లాసులు అవన్నీ పారేసి నేను అంచేశాను ఇచ్చేశాను అంటే కుదరదు. తర్వాత మాలిని అమరగణ విరోధి వ్యాపదాపాది కోప అమరగణముల యొక్క విరోధి. అమరగణముల యొక్క విరోధి ఎవరు? రాక్షసులకు వ్యాపద ఆపద. అంటే వ్యాపదలు అంటే ఆపదల్ని కలుగజేసేటువంటి కోపం. నీకెందుకు కోపం వస్తుందంటే అమరగణముల యొక్క విరోధులకి ఆపద కలిగించటానికి నీ కోపం. అంటే అదే ఏం చేస్తాం? అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి బుచ్చడి అమ్మ. పారడి బుచ్చడం అంటే వ్యధాజనం. అంటే సురారులమ్మ సురారులమ్మ కడు పారడి బుచ్చడు. సురారి అంటే దేవతల యొక్క శత్రువు. దేవతల యొక్క శత్రువుల యొక్క తల్లి. ఆవిడ యొక్క కడుపారడి, ఆవిడ యొక్క కడుపుని అంటే ఆవిడ యొక్క గర్భాన్ని వృధా చేసేటువంటి వృధా చేయడం అంటే వాళ్ళని చంపేటువంటి. కాబట్టి ఈ పద్యం చదివేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే సురారులమ్మ కడుపారడి బుచ్చడి, ఇది చాలా భూతు, అంతకంటే చదవలేదు. సురారులమ్మ అంటే ఏంటి? మా దేవతలకి శత్రువైనటువంటి రాక్షసుల తల్లివి నువ్వు. కడుపారడి బుచ్చడేమా, ఇది అర్థం చెప్తే చాలా అసహ్యంగా ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడు ఆ పద్యం చదివినప్పుడు సురారులమ్మ కడుపారడ బుచ్చడియమ్మ అది కలిపి చదవాలి. ఆ పద్యం చదివేటప్పుడు అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ కాలబెద్దమ్మ సురారులమ్మ కడుపారడ బుచ్చడియమ్మ కన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాప్తియుచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అది పద్యం చదవాల్సిన పద్ధతి. కాబట్టి ఆ మధ్యలో దాన్ని విడగొట్టకూడదు. కాబట్టి ఇక్కడ అలా చెప్తారు. తర్వాత
శమిత వినత చిత్తాసంగి శమిత వినత చిత్తాసంగి చిత్తాసంగి గాఢ ప్రతాప గాఢ ప్రతాప. శమిత శమింపజేయ శమింపజేసినటువంటి అంటే నశింపజేసిన, తగ్గింపజేసిన. వినత వినత వినయశీలుడైన అంటే వినయశీలుడైన చిత్త చిత్తములు అంటే భక్తుల యొక్క చిత్తములు. ఆసంగి ఆసంగి ఆసంగిని అంటే నిండిన గాఢ ప్రతాప గాఢమైన గొప్పన ప్రతాపం పాపాలు పరిధిన అంటే ఎవరు నిన్ను వినయ సంపదతో నిన్ను ఉంటారో వాళ్ళ తాపత్రయాలను నువ్వు పోగలవు. అది తర్వాత యమ నియమ వికాసి యమ నియమ వికాసి ధ్యాన గేహ ధ్యానకి అన్న యమ నియమములు వికాసి అంటే ప్రకాశింపజేసేది. యమ నియమ వికాసి. యమము చాలా ముఖ్యం అండి. యమం అంటే ఏమిటి? నువ్వు ఒక పని చేయదలుచుకున్నావు, ఎన్నోసార్లు చెప్పాను, 7:20 ప్రారంభించాలంటే 7:20కే ప్రారంభించాలి. మనం కొంతమంది లలితాహాసనం ఒక దీక్షగా చేద్దాం అనుకున్నాం, 6 అనేటప్పటికి 6ంటికి స్టార్ట్ చేసేట టైం చూసుకోవాలి. పరిస్థితుల్లో సార్ నువ్వు 6ంటికి నువ్వు చేయకపోతే నీకు ₹1,00,000 సార్, ₹1,00,000 వదిలేసి నువ్వు చేయాలి. కాబట్టి యమ నియమ వికాసి నియమాలు ఉండాలి. తర్వాత ఇంకోటి ఏమి ఉండాలి? ధ్యాన గేహ ప్రదీప యమ నియమ ధ్యానం వికాసి. ధ్యానము, ధ్యానం అనేటువంటి గేహము అంటే ఇల్లు. ధ్యాన గేహ ప్రదీప ప్రదీప అంటే ధ్యానంలో ప్రతాపం. ధ్యానములో ప్రకాశం. యమ నియమము ఈ మొత్తం 8. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణము. ఇవి కనుక నువ్వు అష్టాంగములు అంటావు, అవి చేస్తే నువ్వు అందులో వెలుగుగా కనిపిస్తావు. తర్వాత తమ శమ కలితానంద తమశమ కలితానంద ప్రకాశ స్వరూప ప్రకాశం అంటే దమము ఇంద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం బహిరింద్రియ ఉంటుంటే ఆనంద ఆనందం అయిపోయింది. ఇది శ్రీ ఉభయ కౌమిత్ర కొమ్మనామచ్చ పుత్ర ఉదారాజ రవిరాజ దిక్కన సోమయాజి ప్రణీతం పైన శ్రీనాథ్ మహాభ్రతం వర్లు మౌసల పర్వంబు సర్వము నేకాసు సమాప్తం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యంగరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా ఆ మహాదేవుడి కృపా కటాక్ష వీక్షణాల వల్ల ఆయన కృప ఎంత అంటే నాలాంటి అల్పుడి చేత కూడా 15 పర్వాలు అక్షరం మొదలకుండా చెప్పించారు. నాకున్న మిడిమిడి జ్ఞానంతో చెప్పింది నేను కాదు, నాచే చెప్పబడినది. కాబట్టి నేను చెప్పడంలో ఏదైనా దోషములు ఉంటే ఆ శ్రీకృష్ణుడు నన్ను క్షమించుగా. విన్న వాళ్ళందరికీ ఫలశ్రుతి అక్షరము పొల్లుపోకుండా మొత్తం శాంతం అచ్చంగా వచ్చేగా. ఇంకొక 2 పర్వాలు ఉన్నాయి. ఈ 2 చాలా చిన్న పర్వాలు. మనం గట్టిగా చెప్తే ఒక రోజులో కంప్లీట్ చేసేయచ్చు. ఒక పర్వం ఒక దాంట్లో 97, దాన్ని రివర్స్ చేయండి 79 ఇంకో దాంట్లో. కాబట్టి 2 97, 79 176 పద్యాలు చెప్పుకుంటే మొత్తము సంపూర్ణ ఆంధ్ర మహాభారతమును మొక్కండి. ఎక్కడి నుంచి? మొట్టమొదటి పద్యం శ్రీవాణి గిరిజాశ్చిరాయదో వక్షోముఖాంగేషు దగ్గర నుంచి ఇక్కడ వరకు అక్షరం మొదలకంట. నేను ఇప్పటికీ చెప్పండి మీకు ఒకటే, నన్నయ్య గారు రాసినటువంటి 2.5 పర్వాల్లో ప్రతి ఆశ్వాసాంతంలోనూ ఆయన
అప్పటి రాజరాజ నరేంద్రుడి గురించి పద్యాలు రాశారు. అది మాత్రం మీకు నేను చెప్పలేదు. ఎందుకనగా రాజరాజ నన్నయ్య గారి మరణమునకు రాజరాజ నరేంద్రుడు కారణమని మనస్ఫూర్తిగా నమ్మినటువంటి వాడు. అలా కాదని చాలా మంది పెద్దవాళ్ళు చెప్పారు. అందుకే ఆ ద్వేషంతోని చివరికి నేను సినిమా సారంగధర సినిమా కూడా చూడలేదు. సామాన్యంగా నేను ఏ సినిమా వదలను. సారంగధర సినిమా కూడా చూడలేదు నేను, ఎన్టీ రామారావు. అది సంగతి. అయ్యా ఏది ఏమైనప్పటికీ కల్పించారు, సంతోషం, మహదానందంగా ఉంది. ఈ 2 పర్వాలు కూడా పూర్తి చేసి కొంచెం కళ్యాణ కార్యక్రమం రుక్మిణి కళ్యాణం కూడా పూర్తి చేస్తాం. మహాయజ్ఞం పూర్తయింది. రేపు 7:20 మనం ప్రారంభిస్తాం. రేపటి నుంచి మనము 18 పద్యాలే చెప్పుకుంటాం. కాబట్టి 8, 1 నుంచి ఆ టైంలో వరకే జరుగుతుంది. 9 వరకు ఉండకపోవచ్చు. ఆ తర్వాత రుక్మిణి కళ్యాణం ఎంత వీలైతే అంత మాత్రం పూర్తి చేస్తాం. స్టార్ట్ చేస్తే మాత్రం రుక్మిణి కళ్యాణం చివరి వరకు జరుగుతుంది. సరే మహాదేవ్ లేదుగా పెట్టచ్చు కదా. సరే, మా ఇంట్లో నెట్ లేదు, అందుకని ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. సరే, రేపు ఇక్కడే నివేదన ఏర్పాటు చేద్దాం. ఇక్కడ కూడా ఇక్కడే చెప్తే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. పుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణాః. జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం సపరివారం రక్షन्तు. శివపరివారస్య ధర్మబద్ధ మనోరథఫల సిద్ధిరస్తు. కరోనా నివారణస్తు. ధర్మస్య విజయోస్తు. సర్వమంగళీకృష్ణ చరణారవిందార్పణమస్తు. మహాదేవ్ 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 మాస్టర్. మహాదేవ్ 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 శాస్త్రి గారు. మహాదేవ్ గురు గారు. మహాదేవ్ 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 మూర్తి గారు. మహాదేవ్ 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 గురు గారు. మహాదేవ్ 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 మా కామాక్షమ్మ గారు. మహాదేవ్ 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 గురు గారు. మహాదేవ్ 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 నైనా కేక్యూ. మహాదేవ్ 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 నైనా చిరంజీవి రవిచంద్ర. మహాదేవ మహాదేవ మహాదేవ్ గురు గారు. మహాదేవ్ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ్ గురు. మహాదేవ్ తమ్ముడు గారు ఉదయ సరస్సు నమస్కారం. మా అక్కయ్య గారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ. మహాదేవ మహాదేవ మహాదేవ. మాస్టర్ గారు నమస్కారం. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ్ 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 తల్లి జయలక్ష్మి గారు. ఎలా ఉన్నారు? బాను మాస్టర్ గారు మీ దయ వల్ల. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మహాదేవ. ఎప్పుడు వస్తున్నారు మీరు? జూలై 13 మాస్టర్ గారు అక్కడికి వస్తాం. జూలై 13. అంటే 12 ఇక్కడ ఎక్కుతాం. నల్గొండ జిల్లా వాళ్ళు రోజులు కానీ కూలి మాట్లాడుకుంటారు. రోజులు అంటే 180 రోజులు, 150 రోజులు అలా మాట్లాడేసుకుంటారు. మొదట ఒక్క రోజు అయిపోతుంది. ఒక్క రోజు అయిందిరా 179 అని లెక్కేసుకుంటారు. అలా మేము ఇక్కడ ఫిబ్రవరి 22 నుంచి నేను రోజు లెక్కేసుకుంటున్నాను. మేము కూడా వేసుకుంటున్నాం మాస్టర్ గారు. నేను కూడా మాస్టర్ రోజు లెక్క వేసుకుంటున్నాను. పైగా మీరు నర్మదా నదికి వెళ్ళారు. ఇంకా మీరు నర్మదా నదికి వెళ్ళినప్పుడు నర్మదా నది కంటే
మీరు రాగానే మీరు నన్ను ఖచ్చితంగా మహిష్మతికి తీసుకెళ్లాలమ్మా. మాస్టర్ తప్పకుండా. మీకు చాలా ఉన్నాయి. మహిష్మతి ఉంది, పూరి ఉంది, మరి తిరుపతి ఉంది. అవును మాస్టర్. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ బిజీ. అంటే మాస్టర్ గారు మేము వచ్చే వరకు 10,000 ఉంటుందా? 10,000 టికెట్ ఉంటుందా? ఎప్పుడు ఉంటుందమ్మా అది. ఏమో గవర్నమెంట్ అది మార్చేస్తాడేమని పోయి. ఉంటుందని ఆశిద్దాం అమ్మా, ఉంటుందని ఆశిద్దాం. అవును మాస్టర్ గారు, ఉండాలి. మీతో పాటు ఒకసారి దర్శనం చేసుకోవాలి నేను. తప్పకుండా. నాకు కూడా కొండకాలు ఉందమ్మా. మాస్టర్ గారు. సరేనమ్మా మాస్టర్ గారు. ఈసారి మన కామాక్షమ్మని కూడా ఎక్కిద్దాం. ఆవిడ ప్రతిసారి ఎక్కుతానంటుంది. ఆవిడ ఎక్కనివ్వట్లా పాపం. ఆవిడకి ఎక్కాలనే ఉంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆవిడ ఎక్కనివ్వట్లా. ఆవిడకి నేను తోడుంటాను. ఇద్దరం మేము ఒకటే జాతి వాళ్ళం. మహాదేవ్ మాస్టర్. మహాదేవ గురువు గారు. మహాదేవ 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 మహాదేవ. అమ్మా జయలక్ష్మి గారు, హిమక్క మూలంగా ఊరిలో ప్రతి అణువు చూపించిందమ్మా తల్లి. అలాగే మీరు లేని లోటుని ఆల్మోస్ట్ భర్తీ చేసింది హిమక్క. మొన్న మాహిష్మతిలో కూడా నా జేబులోంచి రూపాయి ఖర్చు పెట్టనివ్వకుండా నాది ఈవిడిది అమ్మది ఇద్దరి ఖర్చు ఆవిడ పెట్టుకుని కంటికి రెప్పలాగా కాపాడిందంటే ఆశ్చర్యం, అందులో అతిశయోక్తి లేదమ్మా. అలా ఎప్పటికప్పుడు పైగా మాహిష్మతి ప్లాన్ చేసింది కూడా ఈ తల్లే మక్కే చూసింది. సరేనమ్మా. కాబట్టి సభాపూర్వకంగా కూడా హిమక్క నేను ఆశీర్వదిస్తున్నాను. ఆవిడికి పురీ పురాంతర్గత సర్వదేవదేవి సమేత బలభద్ర సుభద్ర సుదర్శన సహిత జగన్నాథుని అనుగ్రహము పరిపూర్ణంగా ఆవిడికి, ఆవిడ కుటుంబానికి, ఆవిడ వంశానికి రావాలని, జగన్నాథుడు లాంటి వాడు ఈవిడికి దౌహిత్రుడుగానో పౌత్రుడుగానో పుట్టాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఆకాంక్ష తెలియపడేస్తుంది. జై జగన్నాథ్. జై జగన్నాథ్. మహాదేవ గురుగారు. మహాదేవ మహాదేవ గురుగారు. మీరు మహాభారతంలో చెప్పారు మహిష్మతి గురించి. పరశురాముడు చేసుకున్న తపస్సు అది ఎంతో భక్తిగా పరశురాముడి మీద దయ కలిగింది. అతను జీవిత చరిత్ర అంతా చెప్తూ మీరు ఆ పరశురాముడు ఆ కృష్ణుడే అక్కడికి పిలిపించాడు. నా ప్లాన్ అంటూ ఏమీ లేదు. అందుకు నిదర్శనం అక్కడ వెళ్ళగానే మనం కృష్ణుని దర్శనం చేసుకున్నాం. అక్కడ కృష్ణుని గుడే ఉంది అక్కడ. అవును, అది గురుగారు. మహాదేవ మహాదేవ. గణపతి తర్పణ కూడా కృష్ణుడి గుడిలోనే చేసుకున్నాం 2 రోజులు కూడా. ఏదైనా మీ దయ మాస్టర్ గారు, మా మీద అంతే. మీ దయ ఉంటే చేయగలం. అవును, గురు అనుగ్రహమే. ఇది పరమవాస్తవం మాస్టర్. మహాదేవ 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 మాస్టర్.